హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు సరైన సమయం చూసి చెబుతాం కదా. మీకు సరైన సమయంలో అంతా చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఎట్ ద నిక్ ఆఫ్ టైమ్. ఏదైనా విషయం గురించి పూర్తిగా వివరించడానికి సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు వివరించడానికి సమయం లేదు. I have no time to explain. I have no time to explain. ఎవరైనా ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఏమి చేయాలని నీ ఉద్దేశం అని అడుగుతాం కదా. What do you intend to do? What do you intend to do? ఎవరైనా ఇచ్చిన మాట తప్పుతారని అనుమానం కలిగినప్పుడు దయచేసి మాట తప్పి నన్ను నిరాశపరచవద్దు అంటాం కదా. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్ బై బ్రేకింగ్ యువర్ ప్రామిస్. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అలవాటు చేసుకుంటాం కదా. నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. I am used to dealing with difficult situations. ఎవరైనా వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని చెబుతాం కదా. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా ఏదైనా పనిని చేయగలరో లేదో తెలుసుకోవడానికి మీరు దీన్ని చేయగలరో లేదో దయచేసి నిర్ధారించగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్. ఏదైనా ప్రతిపాదన పరిశీలించిన తర్వాత అది ఆమోదయోగ్యంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనది. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. దిస్ ప్రపోజల్ ఈజ్ వర్త్ యాక్సెప్టింగ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడడానికి వీలు కాదని చెబుతాం కదా. నేను నీతో మాట్లాడలేను. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు టాక్ టు యూ. మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా సినిమాకి రమ్మంటే సమయం లేదని చెబుతాం కదా. ఈ రాత్రికి సినిమాకి వెళ్ళడానికి నాకు సమయం లేదు. I don't have time to go to the movie tonight. I don't have time to go to the movie tonight. అలాగే అతను చివరి క్షణాల్లో వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. He went away at the nick of the moment. He went away at the nick of the moment. ఎవరైనా సమావేశానికి రమ్మని అడిగినప్పుడు ఎప్పుడు రావాలో తెలుసుకుంటాం కదా. నేను సమావేశానికి ఎప్పుడు రావాలి? వెన్ విల్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ ద మీటింగ్. వెన్ విల్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ ద మీటింగ్. మన తప్పు లేనప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడం కదా. ఏదేమైనా నేను క్షమాపణ చెప్పను. నో మ్యాటర్ వాట్ ఐ విల్ నాట్ అపాలజైజ్. నో మ్యాటర్ వాట్ ఐ విల్ నాట్ అపాలజైజ్. అలాగే నేను నా సహోద్యోగులతో బాగా కలిసిపోతాను అని ఇలా చెప్పాలి. ఐ గెట్ అలాంగ్ వెల్ విత్ మై కోవర్కర్స్. ఐ గెట్ అలాంగ్ వెల్ విత్ మై కోవర్కర్స్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా సహాయం చేయమని అడుగుతాం కదా. ఈ సమస్యలో నాకు సహాయం చేయడానికి మీ సమయం కావాలి. ఐ నీడ్ యువర్ టైమ్ టు హెల్ప్ మీ విత్ దిస్ ఇష్యూ. I need your time to help me with this issue.
మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు వర్షం పడేటట్లుగా ఉంటే వర్షం పడకపోతే బాగుండు అంటాం కదా. ఐ విష్ ఇట్ వుడెంట్ రెయిన్. ఐ విష్ ఇట్ వుడెంట్ రెయిన్. ఎవరి మీదనైనా మనకి మంచి అభిప్రాయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా దృష్టిలో అతను మంచి వ్యక్తి. హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఫ్రమ్ మై ప్రాస్పెక్టివ్. హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఫ్రమ్ మై ప్రాస్పెక్టివ్. ఎవరైనా రాగలరో లేదో తెలుసుకోవడానికి దయచేసి మీరు రాగలరేమో నిర్ధారించండి అని అడుగుతాం కదా. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ కమ్. ఏదైనా మార్చాలనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మనం దీన్ని మార్చాలి. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. వీ హ్యావ్ టు చేంజ్ దిస్. అలాగే నేను మీ ఉద్దేశాన్ని పసిగట్టగలను అని ఇలా చెప్పాలి. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. ఐ కెన్ స్మెల్ యువర్ ఇంటెన్షన్. మనం తినే ఆహారం ఏమాత్రం రుచిగా లేకపోతే ఈ ఆహారం రుచి పచి లేదు అంటాం కదా. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. దిస్ ఫుడ్ ఈజ్ ఇన్సిపిడ్. వేరే ప్రాంతంలో ఉన్న మన బంధువులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు మమ్మల్ని చూడడానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతాం కదా. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. వెన్ విల్ యూ కమ్ టు విజిటర్స్. అలాగే అలా ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. ఎవరినైనా తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పమని అడుగుతూ ఉంటే అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతాం కదా. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. డస్ హీ నీడ్ టు అపాలజైజ్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఏమీ అర్థం కాలేదు అంటాం కదా. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మన క్రికెట్ టీం మ్యాచ్లో సులభంగా విజయం సాధిస్తే ఇది సులభమైన విజయం అంటాం కదా. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఇట్స్ యాన్ ఈజీ విక్టరీ. ఎవరైనా చాలాసేపటి నుండి పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు అంటాం కదా. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. దే కెప్ట్ ఆన్ ఫైటింగ్. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు నిద్రపోమని చెబితే నిద్రపోవడానికి ఇష్టపడరు కదా. పిల్లలు నిద్రపోవడానికి సిద్ధంగా లేరు. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. చిల్డ్రన్ ఆర్ నాట్ రెడీ టు స్లీప్. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోకుండా దేనికి కట్టుబడి ఉండలేం కదా. నేను దేనికి కట్టుబడి ఉండలేను. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఐ కాంట్ కమిట్ ఎనీథింగ్. ఎవరైనా బిజీగా ఉండి ఫోన్ మాట్లాడే సమయం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. ప్రస్తుతం ఆమెకు ఫోన్ మాట్లాడే సమయం లేదు. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ. ఏవైనా ముఖ్యమైన పత్రాలు అవసరమైతే నాకు వెంటనే పత్రాలు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఐ నీడ్ ద డాక్యుమెంట్స్ రైట్ అవే. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో అడగకుండానే వాళ్ళ అభిప్రాయం చెబుతూ ఉంటే నీ అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు అంటాం కదా. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. అలాగే అతను అందరికీ మస్కా కొడతాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. హీ ఈజ్ ఎన్ యాపిల్ పాలిషర్. పళ్లకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. నేను తరువాత డెంటిస్ట్ వద్దకు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు ద డెంటిస్ట్ లేటర్. డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు. I have to go to the dentist later.
ఎవరినైనా అందరితో కలిసి రమ్మని చెప్పినప్పుడు ఒంటరిగా వస్తే నువ్వు ఒంటరిగా ఎందుకు వస్తావు అని అడుగుతాం కదా. వై డూ యూ కమ్ అలోన్? వై డూ యూ కమ్ అలోన్? ఏదైనా పార్టీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనకి ముఖ్యమైన పని ఉంటే నేను పార్టీకి తర్వాత వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఐ విల్ కమ్ టు ద పార్టీ లేటర్. ఎవరైనా ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అని అడుగుతాం కదా. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. టెల్ మీ వెన్ యూ విల్ కమ్. ఎవరితోనైనా ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాం కదా. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్. ఏది జరిగినా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది కదా. మంచైనా చెడైనా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది. బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. సరైన సమయంలో సరైన పని చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం కదా. సరైన సమయంలో సరైన పని చేయండి అని ఇలా చెప్పాలి. డూ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. డూ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. మన స్నేహితులు ఎవరైనా మనం చూసిన సినిమాకి వెళదామని అడిగితే మేము ఇప్పటికే ఆ సినిమా చూసాము అని చెబుతాం కదా. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా. అందరినీ సులభంగా నమ్మే రోజులు పోయాయి. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. ఎవరైనా మనల్ని కావాలని బాగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించం కదా. అతను క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నేను అతన్ని క్షమించను. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. ఎవరైనా మన మాట వింటారనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతను నా మాట వింటాడని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ ఎ హంచ్ దట్ హీ వుడ్ లిజన్ టు మీ. ఐ హ్యాడ్ ఎ హంచ్ దట్ హీ వుడ్ లిజన్ టు మీ. ఎవరైనా ఏ పని చేయకుండా కబుర్లు చెబుతూ ఉంటే ఒట్టి మాటలు కట్టిపెట్టు అంటాం కదా. స్టాప్ బ్లఫింగ్. స్టాప్ బ్లఫింగ్. కొందరు సందర్భానికి తగినట్లుగా చాలా బాగా మాట్లాడతారు కదా. మీకు ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసు. యూ ఆల్వేస్ నో వాట్ టు సే. యూ ఆల్వేస్ నో వాట్ టు సే. ఎవరైనా అర్థం పర్థం లేని ప్రశ్న అడిగితే ఇదేం ప్రశ్న అని అడుగుతాం కదా. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? ఎవరైనా ఎక్కడికైనా రమ్మని చెప్పినప్పుడు నేను ఎప్పుడు రావాలి అని అడుగుతాం కదా. వెన్ డూ ఐ నీడ్ టు కమ్? వెన్ డూ ఐ నీడ్ టు కమ్? ఎవరైనా అనవసరమైన వాదన చేస్తూ ఉంటే ఇది అనవసరమైన వాదన అంటాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. ఇంగ్లీష్ బాగా నేర్చుకోకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంటుంది కదా. ఆమెకు ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంది. షీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఇంగ్లీష్. షీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఇంగ్లీష్. అలాగే నీ వల్ల ఏమీ కాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారనిపించినప్పుడు నన్ను తప్పుగా అనుకోవద్దు అంటాం కదా. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. ఎవరైనా పంపించిన మెసేజ్ని ఆలస్యంగా చదివితే చదివిన వెంటనే వాళ్ళకి చెబుతాం కదా.
మీ సందేశాన్ని ఇప్పుడే చదివాను. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. డబ్బు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి నీ డబ్బుతో నాకు సంబంధం లేదు అంటాం కదా. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంది, త్వరలో వర్షం పడవచ్చు అంటాం కదా. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ఎవరైనా వాళ్లకు సంబంధించిన రహస్యాలు బయటపడకుండా అబద్ధాలు చెబుతారు కదా. అతని రహస్యం బయటపడకుండా అబద్ధం చెప్పాడు. He lied lest he get exposed. He lied lest he get exposed. ఎవరైనా సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అసందర్భంగా మాట్లాడకు అని చెబుతాం కదా. డోంట్ టాక్ ఇర్రిలవెంట్. డోంట్ టాక్ ఇర్రిలవెంట్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు వస్తారో తెలుసా? డూ యూ నో వెన్ యూ విల్ కమ్? డూ యూ నో వెన్ యూ విల్ కమ్? ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంది. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. ఏదైనా సరిగ్గా లేదనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఏదైనా మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వివరించడానికి సమయం అడుగుతాం కదా. నా ఆలోచనను వివరించడానికి మీరు నాకు సమయం ఇవ్వగలరా? Can I have your time to explain my idea? Can I have your time to explain my idea? ప్రతి ఒక్కరికి డబ్బు పొదుపు చేయాలని ఉంటుంది కదా. డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు? Who doesn't want to save the money? Who doesn't want to save the money? ఇష్టపడి చేయాలనుకున్న పని చేయనివ్వకపోతే ఎవరికైనా నచ్చదు కదా. నేను కోరుకున్నది చేయడానికి మీరు నన్ను ఎందుకు అనుమతించరు? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ ఉంటే అదేం ప్రవర్తన అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? సినిమా ఏమాత్రం బాగోకపోతే ఈ సినిమా చూడదగ్గది కాదు అని చెబుతాం కదా. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిలో ఏదైనా విషయం దాగి ఉందనిపిస్తే ఏదో ముఖ్యమైన విషయం దాగి ఉందని నాకు అనిపించింది అంటాం కదా. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ హిడెన్. I had a hunch that something important was hidden. కొన్ని పనులు చేస్తున్నప్పుడు గాయాలు కావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇది గాయం కలిగించవచ్చు. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. ఎవరైనా అందంగా ఉంటే అందంగా ఉన్నారని ఒప్పుకుంటాం కదా. ఆమె చాలా అందంగా ఉందని నేను అంగీకరించాలి. I have to admit she is gorgeous. I have to admit she is gorgeous. మన స్నేహితులకి మనతో అవసరం ఉన్నప్పుడు అండగా ఉంటానని మాటిస్తాం కదా. మీకు నేను అవసరమైతే నేను మీకు అండగా ఉంటాను. If you need me, I will be there for you. If you need me, I will be there for you. అలాగే నేను నిన్ను డబ్బు అడిగానా అని ఇలా అడగాలి. Did I ask you for money? Did I ask you for money?
ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి కదా. చాలామంది ఉద్యోగులను తొలగించారు. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. ఏదైనా శాశ్వతమో కాదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఇది శాశ్వతమా? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఎవరైనా పార్టీ పూర్తి కాకముందే ఇంటికి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. పార్టీకి ముందే ఇంటికి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాళ్ళ అమ్మను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. She stayed at home to look after her mother. She stayed at home to look after her mother. ఎవరికైనా వాళ్ళ స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. Everyone has their own preferences. Everyone has their own preferences. ఎవరి ప్రభావం చేతనైనా తప్పుదావ పడతారేమోనని పిల్లలకి జాగ్రత్తలు చెబుతాం కదా. ఎవరి వలన తప్పుదారి పట్టకు. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్. ఎవరైనా ఒక పనిని మనకు నచ్చని విధంగా చేస్తే, నేను నీ స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు అంటాం కదా. హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్, I wouldn't have done that. Had I been in your place, I wouldn't have done that. ఏదైనా విషయం గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు నాకు ఏదైనా చెప్పగలరా అని అడుగుతాం కదా. కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? కొందరు ఏదైనా సాధించడానికి వాళ్ళ సర్వస్వం పణంగా పెడతారు కదా. అతను సర్వస్వము పణంగా పెట్టాడు. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి అతనితో నేను మాట్లాడాలా అని అడుగుతాం కదా. డూ ఐ నీడ్ టు టాక్ టు హిమ్? డూ ఐ నీడ్ టు టాక్ టు హిమ్? పరీక్షలంటే కొందరికి విపరీతమైన భయం ఉంటుంది కదా. నాకు పరీక్షల ముందు దడ పుట్టింది. ఐ వాజ్ ఫీలింగ్ ట్రెపిడేషన్ బిఫోర్ ద ఎగ్జామ్స్. ఐ వాజ్ ఫీలింగ్ ట్రెపిడేషన్ బిఫోర్ ద ఎగ్జామ్స్. అలాగే మీరు నాకు ఎందుకు ఏమి ఇవ్వరు అని ఇలా అడగాలి. వై డోంట్ యూ గివ్ మీ ఎనీథింగ్? వై డోంట్ యూ గివ్ మీ ఎనీథింగ్? మన సహోద్యోగులు నిజాయితీ పరులు కాకపోతే నా సహోద్యోగులు ఎవరు నిజాయితీ పరులు కాదు అని చెబుతాం కదా. నన్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ ఆనెస్ట్. నన్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ ఆనెస్ట్. ఎవరైనా వస్తారని తెలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తారని అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. వెన్ డూ దే ఎక్స్పెక్ట్ టు కమ్? వెన్ డూ దే ఎక్స్పెక్ట్ టు కమ్? ఎవరైనా ఒక్కోసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అతను గడ్డు కాలాన్ని అనుభవించాడు. హీ వెంట్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్. హీ వెంట్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్. ఎవరిదైనా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నువ్వే మనిషివి అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? ఎవరికైనా పని చెప్పినప్పుడు అది చేయడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉందో లేదో తెలుసుకోవడానికి అది చేయడం అతనికి ఏమైనా అభ్యంతరమా అని అడుగుతాం కదా. వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? ఏదైనా ఒప్పందం చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఒప్పందం నుంచి చివరి క్షణంలో తప్పుకుంటూ ఉంటారు కదా. అతను చివరి క్షణంలో ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. He backed out of the deal at the last moment. He backed out of the deal at the last moment.
ఒక్కోసారి ఎవరినైనా నిందించేటప్పుడు మనతో పోలుస్తూ నేను నీలా కాదు అంటాం కదా. ఐఎమ్ అన్లైక్ యూ, ఐఎమ్ అన్లైక్ యూ. ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్ళకి సరైన సమాధానం చెబుతాం కదా. నేను అతని ప్రవర్తనకు తగిన సమాధానం ఇచ్చాను. ఐ గేవ్ ఏ బెఫిటెడ్ రిప్లై టు హిస్ బిహేవియర్. ఐ గేవ్ ఏ బెఫిటెడ్ రిప్లై టు హిస్ బిహేవియర్. ఎవరైనా కొత్త వాళ్ళని నమ్మడానికి కొంత సమయం పడుతుంది కదా. వాళ్ళు అతనిని నమ్మడం మొదలుపెట్టారు. దే బిగాన్ టు బిలీవ్ హిమ్. దే బిగాన్ టు బిలీవ్ హిమ్. అలాగే అతను దివాళా కోరు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్సాల్వెంట్. హీ ఈజ్ ఇన్సాల్వెంట్. ఏదైనా ఉపయోగం లేని పనిలో మన సమయాన్ని వృధా చేయం కదా. ఈ పనిలో వృధా చేయడానికి నాకు సమయం లేదు. ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ ఆన్ దిస్ వర్క్. ఐ హ్యావ్ నో టైమ్ టు వేస్ట్ ఆన్ దిస్ వర్క్. ఎవరైనా పొరపాటుగా మన మీద ఏదైనా ఒలకపోస్తే ఆ విషయం చెప్తాం కదా. నువ్వు నా మీద జ్యూస్ ఒలకపోసావు. యూ స్పిల్డ్ ద జ్యూస్ ఆన్ మీ. యూ స్పిల్డ్ ద జ్యూస్ ఆన్ మీ. ఎవరైనా బాగా స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అతను మా స్నేహాన్ని చెడగొట్టడాన్ని నేను అనుమతించలేను. ఐ కాంట్ లెట్ హిమ్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్. ఐ కాంట్ లెట్ హిమ్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్. ఎవరైనా గొప్ప వ్యక్తి అని మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అతను నిస్సందేహంగా గొప్ప వ్యక్తి అంటాం కదా. హీ ఈజ్ అన్క్వశ్చనబులీ ఏ గ్రేట్ మ్యాన్. హీ ఈజ్ అన్క్వశ్చనబులీ ఏ గ్రేట్ మ్యాన్. మనం ఎదురు చూస్తున్న సినిమా ఇంకా విడుదల కాకపోతే సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది అంటాం కదా. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఒకళ్ళ షూ ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా. షూ సరిపోతే వేసుకో. ఇఫ్ ద షూ ఫిట్స్ వేర్ ఇట్. ఇఫ్ ద షూ ఫిట్స్ వేర్ ఇట్. మన స్నేహితులు ఎవరైనా ఏ విషయంలోనైనా ఆందోళన పడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అదంతా నాకు వదిలే అంటాం కదా. లీవ్ ఇట్ ఆల్ టు మీ. లీవ్ ఇట్ ఆల్ టు మీ. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏమీ అనుకోకపోతే ఈ చిరునామా చెబుతారా? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? ఏవైనా ముఖ్యమైన పత్రాలుంటే బాగా తెలిసిన వాళ్ళని సమీక్షించమని అడుగుతాం కదా. ఈ పత్రాన్ని సమీక్షించడానికి మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్యటనకు వెళుతూ ఉంటే ఎప్పుడు తిరిగి వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ పర్యటన నుండి ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? కొందరు ఏ సమయంలోనైనా కాఫీనే తాగుతారు కదా. ఉదయమైనా సాయంత్రమైనా నాకెప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. బీ ఇట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ. బీ ఇట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను మూర్ఖుడు అంటాం కదా. హీ ఈజ్ ఇన్కారిజిబుల్. హీ ఈజ్ ఇన్కారిజిబుల్. తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తూ ఉంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అతి గారాబం చూపిస్తారు. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. మన తప్పు లేనప్పుడు ఎవరైనా నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు నన్ను నిందించలేరు అంటాం కదా. యూ కాంట్ బ్లేమ్ మీ. యూ కాంట్ బ్లేమ్ మీ. భోజనం బాగా రుచిగా ఉంటే
ఎవరైనా కడుపు నిండా తింటారు కదా, వాళ్ళు కడుపు నిండా తిన్నారు. దే ఏట్ దేర్ ఫిల్. దే ఏట్ దేర్ ఫిల్. ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయం సంతోషపెడుతుంది కదా. ఎవరినైనా ఏ విషయం సంతోషపెడుతుందో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఏది సంతోషపెడుతుంది అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? అప్పుడప్పుడు కొందరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వరు కదా. నేను అతనికి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ అతను సమాధానం ఇవ్వలేదు. I called him several times, but he did not answer. I called him several times, but he did not answer. మనకి ఏదైనా కోరిక ఉంటే నాకు కోరిక ఉంది అని చెబుతాం కదా. I have a wish. I have a wish. మనం బాగా అభిమానించే ఆటగాడు ఆటలో ఓడినా గెలిచినా మనం మద్దతుగా ఉంటాం కదా. అతను గెలిచినా ఓడినా మేము అతనికి మద్దతు ఇస్తాం. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాం కదా. వై డు యూ కమ్ హియర్? వై డు యూ కమ్ హియర్? మనం చేసుకున్న ఒప్పందం లాభదాయకంగా ఉంటే ఇది లాభదాయకమైన ఒప్పందం అంటాం కదా. దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్. దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్. ఎవరైనా మన స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే ఖాళీ చేయమని చెబుతాం కదా. ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యి. వెకేట్ దట్ ప్లేస్. వెకేట్ దట్ ప్లేస్. ఎవరైనా రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్? వెన్ షుడ్ ఐ కమ్? ఎవరైనా ఇతరుల వైకల్యాలను చూసి నవ్వుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఇతరుల వైకల్యాలను చూసి నవ్వవద్దు. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ డిఫార్మిటీస్. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ డిఫార్మిటీస్. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంటే అలా తేలిగ్గా తీసుకోవద్దని చెప్తాం కదా. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. డోంట్ టేక్ దిస్ మ్యాటర్ లైట్లీ. డోంట్ టేక్ దిస్ మ్యాటర్ లైట్లీ. ఎవరైనా ఎప్పుడు ఇతరులలో తప్పులు వెతకడానికే చూస్తూ ఉంటే అతను ఎప్పుడు తప్పులు వెతకడానికే చూస్తాడు అంటాం కదా. He is always bent on finding faults. He is always bent on finding faults. కొందరు ఎవరి మాట లెక్క చేయరు కదా. అతను ఎవరిని లెక్క చేయడు. He doesn't care about anybody. He doesn't care about anybody. ఎవరైనా నిద్ర నుండి అప్పుడే లేచి నిద్రమత్తులో మాట్లాడుతూ ఉంటే అతను నిద్రమత్తులో మాట్లాడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్పీకింగ్ ఇన్ స్లంబర్. హీ ఈజ్ స్పీకింగ్ ఇన్ స్లంబర్. ఏదైనా విషయం గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నప్పుడు ఎవరైనా మాట్లాడకపోతే అతనిని కూడా మాట్లాడనివ్వండి అని చెప్తాం కదా. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. ఎవరైనా మనం బాధపడతామని తెలిసి బాధపడేటట్లుగా ప్రవర్తిస్తే మీరు తెలిసి నన్ను బాధ పెట్టారు అంటాం కదా. యూ నోయింగ్లీ హర్ట్ మీ. యూ నోయింగ్లీ హర్ట్ మీ. ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎవరైనా సరిగ్గా ఆలోచించకుండా ఏదైనా పని చేసినప్పుడు ఇది నిజంగా తెలివి తక్కువ పని అంటాం కదా. దట్ వాజ్ రియల్లీ ఎ స్టూపిడ్ థింగ్. దట్ వాజ్ రియల్లీ ఎ స్టూపిడ్ థింగ్. ఎవరైనా ఎవరికీ ఉపయోగపడని పని చేయమని అడిగినప్పుడు నేను నా సమయాన్ని వృధా చేయలేను అంటాం కదా.
ఐ కాంట్ వేస్ట్ మై టైం. ఐ కాంట్ వేస్ట్ మై టైం. ఎవరినైనా కావాలని అగౌరవపరచడం సంస్కారం కాదు కదా. ఎవరిని అగౌరవపరచవద్దు. డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. అప్పుడప్పుడు వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది కదా. ఈరోజు చాలా ఉక్కపోతగా ఉంది. టుడే ఈజ్ వెరీ సల్ట్రీ. టుడే ఈజ్ వెరీ సల్ట్రీ. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనతో కలిసి రావడానికి ఎవరైనా ఇష్టపడకపోతే ఒప్పించమని చెబుతాం కదా. మనతో వచ్చేలా ఆమెను ఒప్పించండి. కన్విన్స్ హర్ టు కమ్ విత్ అస్. కన్విన్స్ హర్ టు కమ్ విత్ అస్. ఎవరైనా వాళ్ళని మోసగిస్తామేమోనని భయపడుతూ ఉంటే నిన్ను మోసం చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ ఇంటెండ్ టు చీట్ యూ. ఐ డోంట్ ఇంటెండ్ టు చీట్ యూ. ఏ విషయమైనా మనకి అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని వివరించమని అడుగుతాం కదా. వీలైతే నాకు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇఫ్ యూ క్యాన్. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇఫ్ యూ క్యాన్. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు వైద్యుడిని ఎందుకు సంప్రదించకూడదు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. ఎవరైనా చిన్నప్పటి నుండి అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు పుట్టుకతోనే అబద్ధాలు కోరు అంటాం కదా. యు ఆర్ ఏ బోర్న్ లయర్. యు ఆర్ ఏ బోర్న్ లయర్. ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ గెట్ మ్యారీడ్. వై డోంట్ యూ గెట్ మ్యారీడ్. మనం ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. మేము ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాము. వీ హ్యావ్ రెంటెడ్ ఏ స్మాల్ హౌస్. వీ హ్యావ్ రెంటెడ్ ఏ స్మాల్ హౌస్. వేసవికాలం ఇంటి లోపల చాలా వేడిగా ఉంటుంది కదా. గది లోపల చాలా వేడిగా ఉంది. ఇట్స్ టూ హాట్ ఇన్సైడ్ ద రూమ్. ఇట్స్ టూ హాట్ ఇన్సైడ్ ద రూమ్. ఎవరైనా లావుగా ఉన్నానని బాధపడుతూ ఉంటే వాళ్ళకి నచ్చజెప్పడానికి నువ్వు లావుగా ఉన్నావని ఎవరన్నారు అంటాం కదా. హూ సేస్ యు ఆర్ ఫ్యాట్. హూ సేస్ యు ఆర్ ఫ్యాట్. కొందరు ఎవరు ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోరు కదా. ఎవరేమన్నా అతను ఒప్పుకోడు. సే వాట్ ఎనీ వన్ విల్, హీ విల్ నాట్ గెట్ కన్విన్స్డ్. సే వాట్ ఎనీ వన్ విల్, హీ విల్ నాట్ గెట్ కన్విన్స్డ్. ఎవరైనా సరిగ్గా చదవకుండా చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అతను చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ నెగ్లెక్టింగ్ హిస్ స్టడీస్. హీ ఈజ్ నెగ్లెక్టింగ్ హిస్ స్టడీస్. ఎవరి ఇంటికైనా 1-2 సార్లు వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను 1-2 సార్లు అతని ఇంటికి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు హిస్ హోమ్ వన్స్ ఆర్ సో. ఐ హ్యాడ్ గాన్ టు హిస్ హోమ్ వన్స్ ఆర్ సో. ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఒక్కోసారి ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోతారు కదా. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. షీ డైడ్ ఆన్ హర్ వే టు ద హాస్పిటల్. షీ డైడ్ ఆన్ హర్ వే టు ద హాస్పిటల్. ఏదైనా మనం ఎప్పుడూ ఊహించని దృశ్యాన్ని చూసినప్పుడు మన కళ్ళు మన మోసం చేస్తున్నాయేమో అని అనుమానం కలుగుతుంది కదా. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? డూ మై ఐస్ డిసీవ్ మీ? డూ మై ఐస్ డిసీవ్ మీ? మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఏ విషయం గురించైనా అనవసరంగా ఆలోచించి బాధపడుతూ ఉంటే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని చెబుతాం కదా. డోంట్ థింక్ అన్నెసెసరీలీ అండ్ స్పాయిల్ యువర్ మైండ్. డోంట్ థింక్ అన్నెసెసరీలీ అండ్ స్పాయిల్ యువర్ మైండ్. కొన్ని పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేం కదా. అప్పుడు అటువంటి పరిస్థితిలో మనం ఏమీ చేయలేము అని చెబుతాం కదా. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ సచ్ ఏ సిట్యుయేషన్.
వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ సచ్ ఏ సిట్యుయేషన్. ఎవరైనా చెడు సలహాలు ఇస్తూ ఉంటే మంచి చెప్పు లేకపోతే ఊరుకో అని చెబుతాం కదా. సే వెల్ ఆర్ బీ స్టిల్. సే వెల్ ఆర్ బీ స్టిల్. ఏదైనా తెలియకపోతే దయచేసి దీనిని నాకు వివరించగలరా అని అడుగుతాం కదా. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ. అలాగే కొత్త ప్రాజెక్ట్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ద న్యూ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ద న్యూ ప్రాజెక్ట్. షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా తోడొస్తారేమో అడుగుతాం కదా. షాపింగ్ మాల్కి వెళదామా. షల్ వి గో టు ద షాపింగ్ మాల్. షల్ వి గో టు ద షాపింగ్ మాల్. ఎవరైనా తెలిసి తప్పులు చేస్తే అతనికి తన తప్పుల గురించి తెలుసు అంటాం కదా. హీ ఈజ్ అవేర్ ఆఫ్ హిజ్ మిస్టేక్స్. హీ ఈజ్ అవేర్ ఆఫ్ హిజ్ మిస్టేక్స్. కొందరు భార్యాభర్తలు ఒకరు అమాయకంగా ఉంటే ఇంకొకరు తెలివిగా ఉంటారు కదా. అతను అమాయకుడు కానీ అతని భార్య తెలివైనది. హీ ఈజ్ ఇన్నోసెంట్ వేరాస్ హిజ్ వైఫ్ ఈజ్ క్లవర్. హీ ఈజ్ ఇన్నోసెంట్ వేరాస్ హిజ్ వైఫ్ ఈజ్ క్లవర్. ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే నేను మీతో 1 నిమిషం మాట్లాడవచ్చా అని అడుగుతాం కదా. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్. ఎవరైనా డబ్బుంటే ఏదైనా చేయొచ్చన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు డబ్బుతో ప్రతిదీ కొనలేరు అంటాం కదా. యు కాంట్ బై ఎవ్రీథింగ్ బై డింట్ ఆఫ్ మనీ. యు కాంట్ బై ఎవ్రీథింగ్ బై డింట్ ఆఫ్ మనీ. ఎవరైనా సంతోషంగా లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావని నాకు తెలుసు అంటాం కదా. ఐ నో యు ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. ఐ నో యు ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. మనకి ఏదైనా నచ్చకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్ ఎట్ ఆల్. అలాగే వాళ్ళు దాని గురించి ఏమనుకుంటారు అని ఇలా అడగాలి. హౌ డూ దే ఫీల్ అబౌట్ ఇట్. హౌ డూ దే ఫీల్ అబౌట్ ఇట్. ఎవరైనా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉండవచ్చని అనిపిస్తే అతను చెప్పే దాంట్లో కొంత నిజం ఉండవచ్చు అంటాం కదా. దేర్ మే బీ సమ్ ట్రూత్ ఇన్ వాట్ హీ సేస్. దేర్ మే బీ సమ్ ట్రూత్ ఇన్ వాట్ హీ సేస్. ఎవరినైనా మనం ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే అతను నా ఆహ్వానాన్ని తిరస్కరించాడు అంటాం కదా. హీ రిజెక్టెడ్ మై ఇన్విటేషన్. హీ రిజెక్టెడ్ మై ఇన్విటేషన్. కొన్ని విషయాలలో ఎవరేమి చెప్పినా పట్టించుకోం కదా. ఎవరేమన్నా నేను పట్టించుకోను. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ కేర్. సే వాట్ ఎనీ వన్ విల్, ఐ డోంట్ కేర్. ఎవరైనా మన కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. హీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. హీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. అలాగే అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యు నో వాట్ రియలీ హ్యాపెండ్. డూ యు నో వాట్ రియలీ హ్యాపెండ్. ఎవరైనా లావుగా ఉన్నావంటే ఒప్పుకోం కదా. నేను మరీ అంత లావుగా లేను. ఐ ఆమ్ నాట్ దట్ ఫ్యాట్. ఐ ఆమ్ నాట్ దట్ ఫ్యాట్. ఎవరైనా దురుసుగా మాట్లాడుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఎవరితోనూ దురుసుగా మాట్లాడకు. డోంట్ స్పీక్ రూడ్లీ విత్ ఎనీ వన్. డోంట్ స్పీక్ రూడ్లీ విత్ ఎనీ వన్. ఎవరైనా మన సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే నా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు అంటాం కదా.
I know how to solve my problems. I know how to solve my problems. ఎవరైనా మనల్ని బాగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించలేం కదా. నేను అతనిని క్షమించలేను. I can't excuse him. I can't excuse him. ఎవరైనా మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా మాట్లాడితే అతను అలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. I have never seen him talking like that. I have never seen him talking like that. ఎవరైనా మన బాధ్యతల గురించి పదే పదే చెబుతూ ఉంటే నా బాధ్యతల గురించి నాకు తెలుసు అంటాం కదా. I know my responsibilities. I know my responsibilities. మనం ఎవరినైనా తెలియక బాధ పెడితే ఆ విషయం చెబుతాం కదా. తెలియక నిన్ను బాధ పెట్టాను. I hurt you unknowingly. I hurt you unknowingly. అలాగే ఈ రోజు నుంచి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని ఇలా చెప్పాలి. From today onwards, I will never tell a lie. From today onwards, I will never tell a lie. కొందరు వాదించడం తప్ప ఏ పని చేయరు కదా. అతను వాదించడం తప్ప ఏమీ చేయలేదు. He did nothing but argue. He did nothing but argue. కొందరు ఎప్పుడు ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు కదా. అతను నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు. He is bent on troubling me. He is bent on troubling me. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఒక్కోసారి డాక్టర్ వచ్చేలోపు చనిపోతూ ఉంటారు కదా. డాక్టర్ వచ్చేలోపు రోగి మృతి చెందాడు. The patient died before the doctor reached. The patient died before the doctor reached. ఎవరికైనా మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మధ్యాహ్నం నిద్రపోతారా? Do you sleep in the afternoon? Do you sleep in the afternoon? ఎవరైనా కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. కదులుతున్న బస్సు ఎక్కవద్దు. Don't board the running bus. Don't board the running bus. దవడ నొప్పిగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నా దవడ నొప్పిగా ఉంది. I have pain in my jaw. I have pain in my jaw. ఎవరైనా అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. Don't invite troubles. Don't invite troubles. కొందరు వాళ్ళ వయసు కంటే చూడడానికి చిన్నవాళ్ళలా కనిపిస్తూ ఉంటారు కదా. అతను తన వయసు కంటే చిన్నగా కనిపిస్తున్నాడు. He looks younger than his age. He looks younger than his age. అలాగే మీరు ఏమి తింటారో ఎవరికి తెలుసు అని ఇలా అడగాలి. Who knows what you eat? Who knows what you eat? కొందరు వాళ్ళు సాధించిన దాన్ని చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అతను తన విజయాలను అతిగా చెప్పుకుంటాడు. He exaggerates his achievements. He exaggerates his achievements. ఈ రోజుల్లో సమాజంలో స్వార్థం బాగా పెరిగిపోయింది కదా. ఈ రోజుల్లో స్వార్థం సర్వసాధారణం. Selfishness is common these days. Selfishness is common these days. ఎవరికైనా గాయం నుండి రక్తం కారటం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. గాయం నుంచి రక్తం కారుతోంది. The blood is oozing from the wound. The blood is oozing from the wound. ఒక్కోసారి ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు వాళ్ళ పేరు అడగడం మర్చిపోతాం కదా. ఆమె పేరు అడగడం మర్చిపోయాను. I forgot to ask her name. I forgot to ask her name. ఎవరైనా
ఏదైనా సాధ్యం కాదని చెబితే ఎందుకు సాధ్యం కాదు అని అడుగుతాం కదా. వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్, వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్. ఎవరైనా సహాయం చేశారని తెలిస్తే ఎవరు చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎవరు సహాయం చేశారు? హూ హెల్ప్డ్ యూ, హూ హెల్ప్డ్ యూ. పిల్లలకి చెడ్డవారితో స్నేహం చేయొద్దని చెబుతాం కదా. చెడ్డవారితో స్నేహం చేయవద్దు. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్, డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్. ఎవరైనా అనారోగ్యంతో మంచాన పడితే ఆ విషయం చెబుతాం కదా. అతను మంచాన పడ్డాడు. హీ ఈజ్ బెడ్ రిడెన్, హీ ఈజ్ బెడ్ రిడెన్. కంటి చూపు సమస్య వస్తే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. కళ్ళద్దాలు పెట్టుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు వేర్ స్పెక్టకల్స్, ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు వేర్ స్పెక్టకల్స్. కొందరు అతిథులను చాలా గౌరవంగా చూస్తారు కదా. వాళ్ళు అతిథులకు చాలా గౌరవం ఇస్తారు. దే గివ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్స్, దే గివ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్స్. ఎవరైనా తెలిసిన వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటే తీసుకోవద్దని చెబుతాం కదా. లంచాలు తీసుకోవద్దు. డోంట్ టేక్ బ్రైబ్స్, డోంట్ టేక్ బ్రైబ్స్. ఎవరైనా ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటే మీలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదు అని చెబుతాం కదా. పీపుల్ లైక్ యూ ఆర్ రేర్ ఇన్ దిస్ వరల్డ్, పీపుల్ లైక్ యూ ఆర్ రేర్ ఇన్ దిస్ వరల్డ్. అలాగే వాళ్ళు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు అని ఇలా చెప్పాలి. దే ఆర్ నాట్ దట్ బ్యాడ్, దే ఆర్ నాట్ దట్ బ్యాడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆ విషయం చెబుతాం కదా. అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్, హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఎవరైనా తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే అతను కనీసం మాట్లాడలేదు అంటాం కదా. హీ డిడెంట్ ఈవెన్ టాక్, హీ డిడెంట్ ఈవెన్ టాక్. అలాగే అక్కా చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ద సిస్టర్స్ వర్ గాసిపింగ్, ద సిస్టర్స్ వర్ గాసిపింగ్. తప్పు చేసిన తరువాత కొందరు పశ్చాత్తాపపడతారు కదా. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. హర్ ఐస్ రిఫ్లెక్టెడ్ హర్ గిల్ట్, హర్ ఐస్ రిఫ్లెక్టెడ్ హర్ గిల్ట్. ఎవరైనా మనం చెప్పిన విషయాన్ని నమ్మకపోతే నేను అబద్ధం చెప్పానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ లై, డిడ్ ఐ లై. కొందరు ప్రతి ఒక్కరితో చాలా స్నేహంగా ఉంటారు కదా. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్, హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. మనకు సంబంధించిన విషయాల గురించి అడిగే హక్కు మనకి ఉంటుంది కదా. దీని గురించి అడిగే హక్కు నాకుంది. ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ అబౌట్ దిస్, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ అబౌట్ దిస్. ఎవరైనా అగౌరవపరిచేటట్లుగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన పూర్తిగా అగౌరవంగా ఉంది అంటాం కదా. దిస్ బిహేవియర్ ఈజ్ అట్టర్లీ డిస్రెస్పెక్ట్ఫుల్, దిస్ బిహేవియర్ ఈజ్ అట్టర్లీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఎవరైనా దురుసుగా మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడకూడదని చెప్తాం కదా. ఏదైనా ఆమె అంత దురుసుగా మాట్లాడకూడదు. షీ ఆట్ నాట్ టు స్పీక్ సో రూడ్లీ, షీ ఆట్ నాట్ టు స్పీక్ సో రూడ్లీ. ఏదైనా పని చేసే సామర్థ్యం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ పని చేసే సామర్థ్యం లేదు. ఐ ఆమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్, ఐ ఆమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్. ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చెప్పలేదనిపిస్తే అతను చెప్పాలనుకున్న విషయం ఏదో ఉంది అంటాం కదా. దెర్ ఈజ్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు సే,
దేర్ ఈజ్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు సే. ఎవరైనా అర్హత లేని వాళ్ళ కోసం డబ్బు ఖర్చు చేయమని అడిగితే నేను అతని కోసం ఎందుకు ఖర్చు చేయాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఫర్ హిమ్? వై షుడ్ ఐ స్పెండ్ ఇట్ ఫర్ హిమ్? ఇంతకుముందు అబద్ధాలు చెప్పినవాడు మళ్ళీ అబద్ధం చెబితే అతను మళ్ళీ నాతో అబద్ధం చెప్పాడు అంటాం కదా. హీ లైడ్ టు మీ అగైన్. హీ లైడ్ టు మీ అగైన్. ఎవరైనా ఎంత చెప్పినా మన మాట నమ్మకపోతే నేను ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించగలను అంటాం కదా. హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ నౌ? హౌ డు ఐ మేక్ యూ బిలీవ్ నౌ? ఎవరైనా మనకి చాలా కాలంగా తెలిసి ఉంటే వాళ్ళిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు అని చెప్తాం కదా. ఐ నో బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ నో బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అలాగే నేను అతనితో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ హిమ్. ఐ యామ్ ట్రయింగ్ టు జెల్ విత్ హిమ్. ఎవరైనా ఎవరి మీదనైనా అరుస్తూ ఉంటే అరవద్దని చెప్తాం కదా. అతనిపై అరవడం ఆపండి. స్టాప్ షౌటింగ్ అట్ హిమ్. స్టాప్ షౌటింగ్ అట్ హిమ్. మనం బైక్ మీద వెళుతున్నప్పుడు మన స్నేహితుడు ఎవరైనా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను నిన్ను ఇంటి దగ్గర దింపాలా అని అడుగుతాం కదా. షల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్? షల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్? ఏ విషయంలోనైనా పెద్దవాళ్ళు మందలించినప్పుడు ఆవేశంలో ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. క్షణికావేశంలో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ హీ లెఫ్ట్ ద హోమ్. ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ హీ లెఫ్ట్ ద హోమ్. ఏదైనా ఒక విషయం గురించి వివరించినప్పుడు మనకి సందేహాలుంటే చెబుతాం కదా. మాకు చాలా సందేహాలు ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ డౌట్స్. వీ హ్యావ్ మెనీ డౌట్స్. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నాడు? హౌ ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? హౌ ఈజ్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? ఎవరైనా అర్హత లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అర్హత లేని వాళ్లకు దాన ధర్మాలు చేయవద్దు. డోంట్ గివ్ చారిటీ టు ద అన్డిజర్వ్డ్. డోంట్ గివ్ చారిటీ టు ద అన్డిజర్వ్డ్. మన స్నేహితులు ఎవరైనా ఉద్యోగం మానివేస్తే ఎందుకు మానివేసావని అడుగుతాం కదా. ఆ ఉద్యోగం ఎందుకు వదిలేశావు? వై డిడ్ యూ లీవ్ దట్ జాబ్? వై డిడ్ యూ లీవ్ దట్ జాబ్? ఎవరైనా వస్తారని అనుకున్న వాళ్ళు రాకపోతే అతను రావచ్చు అని అనుకున్నాను అంటాం కదా. ఐ థాట్ దట్ హీ మైట్ కమ్. ఐ థాట్ దట్ హీ మైట్ కమ్. ఎవరైనా మన మీద కోపంగా ఉన్నారనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. మీరు నాపై కోపంగా ఉన్నారని నేను అనుకున్నాను. ఐ థాట్ యు వర్ యాంగ్రీ విత్ మీ. ఐ థాట్ యు వర్ యాంగ్రీ విత్ మీ. మన స్నేహితులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనల్ని పిలవకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నా దగ్గరకు రాలేదు, పిలవను లేదు. నెయిదర్ హీ కేమ్ టు మీ నార్ హీ కాల్డ్. నెయిదర్ హీ కేమ్ టు మీ నార్ హీ కాల్డ్. ఏ విషయం గురించైనా ఆలోచించడం వలన ఉపయోగం లేదని తెలిసినప్పుడు దాని గురించి మనం ఆలోచించవద్దు అని చెబుతాం కదా. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. డోంట్ స్లీప్ ఇమిడియట్లీ ఆఫ్టర్ మీల్స్. డోంట్ స్లీప్ ఇమిడియట్లీ ఆఫ్టర్ మీల్స్. అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు చెబుతారు కదా. ప్రతి 2 గంటలకు మందు తీసుకోండి. టేక్ ద మెడిసిన్ ఎవ్రీ 2 hours. టేక్ ద మెడిసిన్ ఎవ్రీ 2 hours. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి కదా. నా పన్ను పుచ్చింది.
మై టూత్ ఈజ్ డెకేడ్. మై టూత్ ఈజ్ డెకేడ్. ఏ పనైనా చేయడం ఇష్టం లేకపోతే అలా చేయొద్దని చెబుతారు కదా, అలా చేయొద్దని ఆమె నాకు చాలాసార్లు చెప్పింది. షీ టోల్డ్ మీ మెనీ ఏ టైమ్ నాట్ టు డూ సో. షీ టోల్డ్ మీ మెనీ ఏ టైమ్ నాట్ టు డూ సో. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరేమన్నా పట్టించుకోకూడదు కదా, ఎవరేమన్నా నీ పని నువ్వు చెయ్యి. సే వాట్ ఎనీ వన్ విల్, యూ డూ యువర్ వర్క్. సే వాట్ ఎనీ వన్ విల్, యూ డూ యువర్ వర్క్. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొందరి జీవితాలు తలక్రిందులవుతాయి కదా, అతని జీవితం తలక్రిందులైంది. హిజ్ లైఫ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. హిజ్ లైఫ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. ఎవరైనా అతిగా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆమె చాలా గర్విష్టి అంటాం కదా. షీ ఈజ్ సో ఎరగెంట్. షీ ఈజ్ సో ఎరగెంట్. ఏ పనైనా చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి కదా, సరైన ఆలోచన లేకుండా ఏ పని చేయకు. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ థింకింగ్. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ థింకింగ్. అలాగే మీరు ఇంటికి వెళ్ళడం లేదా అని ఇలా అడగాలి. ఆర్ యు నాట్ గోయింగ్ హోమ్. ఆర్ యు నాట్ గోయింగ్ హోమ్. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించొద్దని చెబుతాం కదా, ఇక నుంచి ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ మిస్బిహేవ్ విత్ ఎనీ వన్. మిస్బిహేవ్ అంటే అనుచిత ప్రవర్తన. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ మిస్బిహేవ్ విత్ ఎనీ వన్. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటాం కదా, దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందా? ఈజ్ దేర్ ఏ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? ఈజ్ దేర్ ఏ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? ఎవరైనా ఎప్పుడూ విచారంగా కనిపిస్తే అలా ఉండొద్దని చెప్తాం కదా, ఎప్పుడూ విచారంగా ఉండకు. డోంట్ ఆల్వేస్ బీ సాడ్. డోంట్ ఆల్వేస్ బీ సాడ్. ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా అడుగుతాం కదా, నేను ఒక సలహా ఇవ్వవచ్చా? మే ఐ మేక్ ఏ సజెషన్. మే ఐ మేక్ ఏ సజెషన్. అలాగే నువ్వు తొందరగా వస్తే సినిమా చూడొచ్చు అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు కమ్ ఎర్లీ యూ కెన్ వాచ్ ద మూవీ. ఇఫ్ యు కమ్ ఎర్లీ యూ కెన్ వాచ్ ద మూవీ. ఎవరైనా ఉపయోగం లేని మాటలు మాట్లాడి విసిగిస్తూ ఉంటే ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ ఆపండి అంటాం కదా. స్టాప్ ఆల్ దిస్ సచ్ యూజ్లెస్ టాక్. స్టాప్ ఆల్ దిస్ సచ్ యూజ్లెస్ టాక్. ఎవరైనా తెలిసి తప్పు చేస్తే నువ్వు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అంటాం కదా. యూ వుడ్ హ్యావ్ టు సే సారీ. యూ వుడ్ హ్యావ్ టు సే సారీ. బాగా అలసటగా ఉండి నిద్రపోవాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ప్రస్తుతం నేను నిద్రపోవాలనుకుంటున్నాను. రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. రైట్ నౌ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారని తెలిసినప్పుడు ఎలా వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె అక్కడికి ఎలా వెళుతుంది? హౌ డస్ షీ గో దేర్? హౌ డస్ షీ గో దేర్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.